హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు నాల్కో ఐటీఐ పర్మనెంట్ జాబ్ ఆల్రెడీగా అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి. ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు శాలరీ ఎంత వస్తుంది, అలాగే ఈ జాబ్ పర్మనెంటా కాదా, ఈ జాబ్ వస్తే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అండ్ మీరు చేసే వర్క్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం ఏంటంటే చాలామంది అప్లై అయితే చేస్తాం జాబ్స్కి, అందరూ ప్రతి జాబ్కి అప్లై చేస్తాం. చేసిన తర్వాత ఈ జాబ్ మనకు సూటబుల్లా కాదా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అప్లై చేసి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, ఎటువంటి ప్రిపరేషన్ కూడా లేకుండా. మనకి ఫస్ట్ ఇలాంటి టెక్నికల్ ఆర్గనైజేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామ్స్ ఎలా అంటే, ఫస్ట్ మనకి అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, రిమైనింగ్ ట్రేడ్స్ వీటికి వచ్చేసరికి మనకు టెక్నికల్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్యకాలంలో మనకి లైన్గా బిహెచ్ఎల్ ఎగ్జామ్ ఉంది, భారత్ డైనమిక్ లిమిటెడ్ ఎగ్జామ్ ఉంది, నాల్కో ఎగ్జామ్ ఉంది, అలాగే పవర్ గ్రిడ్ ఎగ్జామ్ ఉంది, అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ ఒకటి ఉంది, ఐఓసిఎల్ ఎగ్జామ్ కూడా ఉంది, ఆపరేటర్స్ ట్రైనింగ్. సో మీకు అన్నిటికీ ఏంటంటే మీరు మెయిన్ అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఈక్వల్గా అందరికీ ఈక్వల్ పోర్షన్లో ఉంటాయి. ఇంకా టెక్నికల్లో వచ్చేసరికి మనకు మెయిన్ మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఐటీఐ లెవెల్లో లేదా డిప్లొమా లెవెల్లో, బీటెక్ లెవెల్లో ఒకే విధంగా మనకు ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఐటీఐ అనేది డిప్లొమా లెవెల్లో ఇస్తూ ఉంటాడు, డిప్లొమా ఎగ్జామ్ అనేది బీటెక్ లెవెల్లో ఇస్తాడు. సో మీ ప్రిపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా, ఏదో ఉన్న బుక్సే కాకుండా అడ్వాన్స్ బుక్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇంకా దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే కింద వెబ్సైట్లో, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ పెట్టి డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తులేకపోతే ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ ఆర్ ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చూద్దాం. తర్వాత శాలరీ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ ఎగ్జామ్స్ అయితే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వచ్చాయి. ఫిట్టర్ ట్రేడ్కి ఇది సో 13th ఎగ్జామ్ వచ్చింది, కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఇది. ఓకే, సో ఎగ్జామినేషన్ టైము ఇవన్నీ కూడా మీరు విత్ ఇన్ టైంకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ ఎగ్జామినేషన్, ఎన్ని క్వశ్చన్స్, ఎంత టైము, ఇవన్నీ కూడా చూద్దాం. రెస్పెక్ట్ టు టెక్నికల్ సబ్జెక్ట్ అంటే ఫిట్టర్ అయితే ఫిట్టర్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ సబ్జెక్ట్ సంబంధించి టోటల్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 60 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఒక్కొక్కటి 10 క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమెటిక్ 10 క్వశ్చన్స్ అడుగుతారు, జనరల్ ఇంగ్లీష్ 10, రీజనింగ్ 10, జనరల్ నాలెడ్జ్ 10. టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది. 120 minutes టైం అనేది ఇస్తారు. ఈ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకే, దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు. ఓకే, అండ్ మీ రోల్ నెంబర్, మీ ఫోటోగ్రాఫ్ సేమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు లైన్లో రాయాల్సి ఉంటుంది. మీ తంబు, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అక్కడ మీరు ఏదైతే ఇన్విజిలేటర్ ముందే మీరు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అడ్మిట్ కార్డ్ ప్రాసెస్ అండ్ అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్లో పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కంపెనీకి సంబంధించి ఇది మంచిదా కాదా అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే చాలామందికి మనం ఇక్కడ లాక్ అయిపోతామేమో, ఇక్కడ ట్రైనింగ్ అంటున్నారు, తర్వాత 18 periods స్టైఫండ్ అంటున్నారు, తర్వాత మనకి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఇక్కడ వేరియస్ ట్రేడ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అండ్ సూపర్వైజర్, ఈ 2 types జాబ్స్ ఉన్నాయి. ఇందులో బీఎస్సీ చేసిన వాళ్ళకు ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకు ఉన్నాయి. ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఈ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. దగ్గర వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్, ఈ కంపెనీ అల్యూమినియం బేస్డ్ కంపెనీ.
ఓకే, మన ఇండియాలోనే ది బెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ అల్యూమినియం కంపెనీ ఏదైనా ఉంది అంటే నాల్కో ఒకటే ఉంది. దీని యూనిట్స్ వచ్చేసరికి అంగోల్, డామన్జోడి ఈ రెండు ఉన్నాయి. సో అంగోల్ అనేది ఓవరాల్గా మనకి విశాఖపట్నం నుంచి 6 to 7 hours జర్నీ, అంటే మనకి విజయవాడ అంత దూరంలో అంగోల్ అనేది ఉంది. డామన్జోడి అనేది అయితే ఆల్మోస్ట్ 170 to 200 kilometers దూరంలో మనకి విశాఖపట్నంకి ఉంది. ఇంకా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకైతే ఇంకా దగ్గరగా ఉంటుంది. ఓకే, సో ఎవరైతే మన ఉత్తరాంధ్ర అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం విజయవాడ, భువనేశ్వర్ అని అంటే మనం విజయవాడ ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ రెండు సేమ్ డిస్టెన్స్, మనకి రెండు కూడా సేమ్ ఫెసిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఏంటంటే ఎక్కువ జర్నీలు కూడా ఏమీ ఉండదు, ఇంకా ఎక్స్ప్రెస్ హైవేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే చాలు. నెక్స్ట్ దీనికి జేఓటీకి ఎస్ఓటీకి ఒక తేడా ఉంది. జేఓటీకి వచ్చేసరికి మీకు బేసిక్ అంటే మీకు స్టైఫండ్ వచ్చిన తర్వాత బేసిక్ 29,500 ఉంటుంది. ఎస్ఓటీకి వచ్చేసరికి మీకు 35,600 ఉంటుంది. మీరు ఫస్ట్ 18 months మాకు 15,000 వస్తుంది, మాకు 16,000 వస్తుంది అంటే ఏ పిఎస్యు అయినా సరే, ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినా సరే మనకు అదేవిధంగా ఫస్ట్ స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇది స్టీల్ ప్లాంట్ చూసుకుందాం. మనకు స్టీల్ ప్లాంట్ అయితే ఫస్ట్ 12,000 అలా ఇస్తారు. మీరు అనుకోవచ్చు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు ప్రైవేటైజేషన్ అది ఇది అంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ వేరు, నాల్కో వేరు. నాల్కో ఏంటి అంటే సొంత గనులు అనేది దానికి ఉన్నాయి. త్రూఅవుట్ టోటల్ అల్యూమినియం మొత్తం ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కూడా నాల్కో అనేది సప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ నాల్కో వచ్చేసరికి మన విశాఖపట్నంలో కూడా ఒక స్పెషల్ యూనిట్ కూడా ఉంది, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించి కూడా ఉంది నాల్కో. సో ప్రిపరేషన్ అయితే చేయండి. మీరు ఎన్నో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లైన్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్స్ కూడా సీరియస్గా రాసుకోండి. ఎందుకంటే వన్స్ జాబ్ వచ్చింది అంటే దీని శాలరీ వేరు. మీరు ఒకవేళ ఏ టెక్నీషియనో ఏ స్కిల్డ్ కిందో జాయిన్ అయితే మీకు బేసిక్ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు విత్ ఇన్ 1.5 month మీరు ట్రైనింగ్ తీసుకున్నాం అనుకొని జాయిన్ అయితే మీకు బేసిక్ 29,500 ఉంటుంది. అంటే మీకు శాలరీ ఒక స్కిల్డ్కి ఒక టెక్నీషియన్ దీనికి 10,000 వేరియేషన్ అనేది బేసిక్లోనే ఉంటుంది. దీనికి మళ్ళీ డిఏ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఉంటాయి. ఇంకా నాల్కోలో మెడికల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే విశాఖపట్నంలో ఏదైతే టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్లిమిటెడ్ మెడికల్ అనేది ఉంటుంది. ఇంకా మన నేవీ ఇవన్నీ అయితే మనకి కొంత లిమిట్స్ అనేవి ఉంటాయి. కానీ నాల్కోకి అలా ఏం లేదు, అన్లిమిటెడ్ మెడికల్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎన్రోల్మెంట్ అండ్ అదర్ బెనిఫిట్స్ అని. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎగ్జామ్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్, ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు, కానీ మెడికల్ అనేది వాళ్ళు చేస్తారు. ఇది టోటల్ ప్రాసెస్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా 10 days ఉంది. టెక్నికల్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మేబీ మన దగ్గర ఇది నాల్కో అనేది కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు. ఒరిస్సా ఈ సైడ్, భువనేశ్వర్, అంగోల్ ఈ సైడ్ అయితే హెవీ కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్స్ మనకి ఆల్మోస్ట్ 15 years తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది తీయటం జరిగింది. సో అందువల్ల కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. మీరు అంతలా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ నాల్కోకి సంబంధించి శాలరీ, జాబ్ ప్రొఫైల్ ఇవి ఉంటాయి. జాబ్ అయితే చాలా బాగుంటుంది. అంతా కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉంటారు, అలాగే టెక్నికల్గా కూడా అంతా మిషనరీ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.